2050లో వ్యవసాయం పూర్తిగా ఏఐ ఆధారిత కొత్త యుగం మొదలయ్యింది. పంటలకు ఎరువులు, పోషకాలు ఇక డ్రోన్లు గ్రాముకి గ్రాము మోతాదుతో చల్లేస్తాయి. భూమి తడిని, పోషకాలని, ఉష్ణోగ్రతని నేలకిందే ఉన్న సెన్సార్లు ఏఐకి రిపోర్ట్ చేస్తాయి. విత్తనం వేసే పనికూడా ఇప్పుడు రోబోట్ రైతుల చేతుల్లోకి మారింది. ఏఐ కళ్లతో మొక్కల రోగాలు మొదటి దశలోనే గుర్తించబడతాయి. ఎప్పుడు నీళ్లు పెట్టాలో, ఎన్ని నిమిషాలు పెట్టాలో ఏఐ స్వయంగా లెక్కిస్తుంది. ఒక వారం ముందే వర్షం, తుఫాను సమాచారం ఏఐ రైతులకు సురక్షిత ప్లానింగ్ ఇస్తుంది. పంటకోత, భూకంపంలాంటి తప్పూ ఉండదు. స్వయంచాలక హార్వెస్టర్లు పనిచేస్తాయి. ధాన్యం నిల్వ కూడా ఏఐ పర్యవేక్షణలో, నాణ్యత అలాగే ఉండేలా ప్రత్యేక నియంత్రణ. మార్కెట్ రేట్లు, ఏ పంట వేసితే లాభమో ముందుగానే ఏఐ రైతులకు చెబుతుంది. పల్లెల్లోనే కాదు, నగర భవనాల్లో కూడా వర్టికల్ ఫార్మింగ్ ద్వారా పంటలు పెరుగుతాయి. ఏఐ వల్ల వ్యర్థం అన్నది లేకుండా ప్రతిదీ మళ్లీ ఉపయోగంలోకి మారుతుంది. 2050 రైతు చేతిలో కర్ర కాదు, ఏఆర్ గ్లాసెస్. పంటలన్నీ మొబైల్ స్క్రీన్లో కనిపిస్తాయి. ప్రపంచంపై ఆహారం కొరత తగ్గి ప్రతి దేశానికి స్థిరమైన ఉత్పత్తి ఏర్పడుతుంది. ఏఐతో వ్యవసాయం 2050లో మన భవిష్యత్తుని మాత్రమే కాదు, భూమి భవిష్యత్తుని కూడా కాపాడబోతోంది.